అన్నట్టుగా ఒక రెప్యూటెడ్ కాలేజ్‌లో జాయిన్ అయితే అడ్మిషన్ తీసుకుంటే మేబీ ఈ వీసా నుంచి లేపోతే ఈ డినై నుంచి కాస్త తప్పించుకోవచ్చు. కానీ కాస్త. ఆహా! చెప్పండి. రెప్యూటెడ్ కాలేజెస్ నుంచి కూడా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్‌కి ఏం చేయాలో తెలియని పరిస్థితి, గందరగోళం, తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. మరి దాన్ని ఎట్లా మీరు కన్సిడర్ చేయాలంటారు? ఇప్పుడు ఇదివరకు నార్మల్‌గా ఇంతకుముందు ఎప్పుడు కూడా 2024, 2020 అంతకుముందు మంచి రెప్యూటబుల్ యూనివర్సిటీస్ హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్, కొలంబియా ఇటువంటి యూనివర్సిటీస్ అనేవి టాప్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచంలో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ. వీటిలల్లా నేను ఎప్పుడు అసలు రిజెక్షన్ చూడలేదండి స్టూడెంట్ వీసాస్. అన్లెస్ ఈ ఎక్సెప్షన్స్ ఉంటారు కదండి. తప్పితే మేము ఎప్పుడు రిజెక్షన్ చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే దానికి ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా కొన్ని యూనివర్సిటీస్ కి యాంటీ అనేది, ఎస్పెషల్లీ హార్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, కొలంబియా యూనివర్సిటీ కానివ్వండి, ఇటువంటి యూనివర్సిటీస్ కి ట్రంప్ యాంటీ అయ్యి వాటిని తొక్కిద్దామని చాలా ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ టాప్ ఇన్స్టిట్యూషన్లు ఏమైనాయంటే చాలా పొలిటికల్ డెమాన్స్ట్రేషన్స్ అనేవి. ఈ పొలిటికల్ డెమాన్స్ట్రేషన్స్ వల్ల మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మన కంట్రీ వాళ్ళు తక్కువనే పార్టిసిపేట్ చేసినా కూడా మన మీద కూడా వాళ్ళకి ఎక్కువ డౌట్ ఉంది. వీళ్ళు వచ్చేది చదువుకుంటానుగా లేదా ఈ పొలిటికల్ డామినేషన్ చేయాల్సిందా? ఇమాజిన్ తీసుకోండి, ఇప్పటి నుంచి మనకు నైజీరియా నుంచి స్టూడెంట్స్ వస్తారు అనుకోండి, కెనియా నుంచి స్టూడెంట్స్ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జైషే మహమ్మద్ అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని సపోర్ట్ చేసుకుంటే వాళ్ళ జూరిస్డిక్షన్ అనుకోండి, కలదా వాళ్ళకు? అయితే అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళకంటే హమాస్ అన్నది అక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం. సో వాటికి సపోర్ట్ గా వాళ్ళు అక్కడ జూరిస్డిక్షన్ చేసే వాటికి వాళ్ళకు గవర్నమెంట్ కోపం వచ్చిందట ఆ యూనివర్సిటీస్ మీద. అది అని నేను అనుకుంటున్నా. అది మెయిన్ ఇన్సిడెంట్ అని కొన్ని రిప్యూటబుల్ యూనివర్సిటీస్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి. అయినా కూడా స్వర్ణ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చిన్న చిన్న యూనివర్సిటీస్ అంటే నాన్ రెప్యూటబుల్ యూనివర్సిటీస్ కన్నా రెప్యూటబుల్ యూనివర్సిటీస్ లో రిజెక్షన్ పర్సంటేజ్ ఓవరాల్ ఇప్పుడు కూడా చాలా తక్కువ. ఓకే. సో మరి ఇప్పుడు స్టూడెంట్ వీసా రిజెక్షన్స్ అవుతున్నాయి. మన స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. బట్ అది H1B వీసా అంటే వర్క్ వీసాకి వెళ్ళేసరికి దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఫ్యూచర్‌లో? అంటే ఒకవేళ స్టూడెంట్ వీసా ఇక్కడ రిజెక్ట్ అయిన తర్వాత అతను లేటర్ ఆన్ H1B అప్లై చేస్తే H1 కి రిజెక్షన్ కు దీనికి దానికి ఏమీ కనెక్షన్ లేదండి. ఒకటి ఏంటంటే మీకు ఇంతకుముందు ఏం చెప్పినా స్టూడెంట్ వీసా రిజెక్షన్స్ లో నెంబర్ 1 రీజన్, ఆ నెంబర్ 1 రీజన్ దాదాపుగా 95% ఆఫ్ ద స్టూడెంట్ వీసాస్ ఎందుకు రిజెక్ట్ అవుతాయండి? ఇమిగ్రెంట్ ఇంటెంట్, అంటే వీళ్ళు అక్కడ పోయి సెటిల్ అవుతారు కాబట్టి వీళ్ళకు మేము వీసా ఇవ్వమని దాన్ని ఇమిగ్రెంట్ ఇంటెంట్ అంటారు అన్నట్టు. దాంతో రిజెక్ట్ అవుతారు. అయితే H1B, H4, L1, L2, L1A, L1B ఈ వీసాలకి ఏంటంటే వాటిని డ్యువల్ ఇంటెంట్ వీసాస్ అంటారు. డ్యువల్ ఇంటెంట్ వీసాస్ అంటే మీకు ఇమిగ్రేషన్, మీకు అక్కడికి పోయి పర్మనెంట్ గా సెటిల్ అయిదామని ఉన్నా కూడా ఆ వీసాలను రిజెక్ట్ చేయరాదని రూల్ ఉంది అన్నట్టు. అందుకోసం అని ఎందుకంటే అంటే ఇప్పుడు H1B ఉన్నాడు, నేను పోతా అక్కడ పోయి నేను ఈ పర్టికులర్ కంపెనీ పని చేసుకుంటా, కాగ్నిజెంట్కో టాటాకో ఏ కంపెనీకో చేసుకుంటా, ఆ తర్వాత నేను అక్కడ పోయి అక్కడే సెటిల్ అవుతా, నా పెళ్ళాన్ని కూడా తీసుకుపోతా, ఆమెకు కూడా H4EAD ఇప్పిస్తా, నేను అక్కడనే సెటిల్ అయిపోతా, నేను అక్కడనే గ్రీన్ కార్డ్ తీసుకొని పోతా అని అతని ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ సోషల్ మీడియాలో మొత్తం రాసి పెట్టి H1 వీసా మీద అతనికి పోయినా కూడా అతని H1B వీసా రిజెక్ట్ చేయడానికి కౌన్సిలేట్ కు వీలు లేదు. వాళ్ళకి అసలు కౌన్సిలేట్ కు అసలు ప్రొవిజన్ లేదు. అందుకోసం ఏంటంటే ఒకవేళ F1 రిజెక్ట్ అయినా కూడా ముందు మీకు H1 కానీ L1 కానీ 98% ఆఫ్ ద టైం ఇది నెగటివ్ ఎఫెక్ట్ అన్నది ఉండదు. ఇది కాస్త సౌండ్స్ గుడ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ గా ఉంటున్నప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఫోకస్ చేసినట్లుగా చూస్తున్నాం. స్టూడెంట్స్ అందరూ టీనేజర్స్ నుంచి అప్పుడప్పుడు ఎదుగుతున్న పిల్లలు, సో కాస్త అటు ఇటుగా కూడా ఉంటారు. బట్ సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అది ఇబ్బందికరంగా కనుక గవర్నమెంట్ ఫీల్ అయితే అది వీళ్ళు వీసా మీద దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా సోషల్ మీడియా గురించి ఏం చెప్తారు? నార్మల్ గా అంటే నేను చూసిన మన టీనేజర్స్ కానివ్వండి, మన 20 years కానివ్వండి, వీళ్ళందరూ చూసిన సోషల్ మీడియాలో మాత్రం నేను అంత పెద్ద అఫెన్సివ్ గా ఏం చూడలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే బీజేపీకి సపోర్ట్ చేస్తా అంటారు, కాంగ్రెస్ కంటారు, టీఆర్ఎస్ కంటారు, తర్వాత కొన్ని పొలిటికల్ ఒపీనియన్స్. అంటే వాళ్ళు ఈ సినిమా మంచిగా ఉంది, ఆ సినిమా మంచిగా లేదంటే అసలే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద.
ఓకే, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఆ పొలిటికల్ ఒపీనియన్స్ పర్టికులర్లీ అమెరికా మీద ఏమైనా ఉంటే అందులో కూడా ఒకవేళ కనుక నేను డెమోక్రాట్ సపోర్టర్ ట్రంప్ సపోర్టర్ అంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే అమెరికా అన్నది డెమోక్రటిక్ కంట్రీ. అట్లా ఒకటి ట్రంప్ ఆపోజిట్ చేసినంత మాత్రం వాళ్ళు ఏం చేయరు. కాకపోతే ఈ పర్టికులర్ గా వాళ్ళకి ఏంటంటే కన్సర్న్ ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ లా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు పాలస్తీనియా సపోర్ట్ కానివ్వండి, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కు సపోర్ట్ కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ ఏమైనా చేస్తే మాత్రం చెప్పలేము. అటువంటి వాటి వాళ్ళకి మాత్రం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నేను చూసిన సోషల్ మీడియాలో అయితే నేను జానబట్టి అంటే మనం చూసిందే అది వస్తుంటే సోషల్ మీడియాలో అదొకటి కథ. మరి మనమేమో అటువంటి చూడం కాబట్టి ఇన్ జనరల్ గా మన పిల్లలు ఇండియన్స్ పిల్లలు చాలా మటుకు అటువంటి వాటిలల్లో ఎక్కువ ఒపీనియనేటెడ్ గా నేను చూడలేదు. అమెరికా యాంటీ స్టాండ్స్ తీసుకున్నట్టుగా చూడలేదు. పర్టికులర్ గా పాలస్తీన్ అటువంటి వాటిలల్లో యాంటీ అమెరికా స్టాండ్స్ నేను ఎవరిని చాలా వెరీ రేర్ గా చూసిన. సో ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాసెస్ అన్నది ఎప్పుడైతే మనకు మొదలైందో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, అది మన ఇండియన్స్ కు ఇన్ జనరల్ గా ఎక్కువ ఎఫెక్ట్ కాకూడదని నేను కూడా అనుకుంటున్నా. అయితే ఇంకోటి స్వర్ణ గారు, కొందరు ఇండియా నుంచి అక్కడ పోయిన తర్వాత ఏంటంటే అక్కడ పిల్లలతోటి అంత కలగలిసిపోయి అక్కడ పోయిన తర్వాత వీళ్ళు కొన్ని పొలిటికల్ ఎక్స్ప్రెషన్స్ ఆ పర్టికులర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ గా చేసిన వాళ్ళని నేను చూసిన అక్కడ వాళ్ళ మీద యాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది. కానీ మన ఇక్కడ ఇండియాలో వీళ్ళు ఇక్కడ బీజేపీ, టిఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ ఇటువంటి వాటిలల్లో వాటిల్లో పొలిటికల్ ఒపీనియన్, ఆ తర్వాత ఆ హీరో ఏంది, ఆ ఫ్యాన్ ఏందో అంటారు కదా, ఇక్కడ ఫ్యాను ఏసీ అంటారు కదా హీరోలకు. అటువంటి ఏమన్నా వాటి మీద పడితే వాళ్ళకు ఇమిగ్రేషన్ వాళ్ళకు యుఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళకు వాళ్ళ ఏం పట్టించుకో, వాళ్ళు ఎటువంటి ఒపీనియన్ పట్టించుకో. సార్ ఇప్పుడు మన ఇండియా వాళ్ళు అమెరికాలో ఉన్నప్పటికీ మీరు అన్నట్టుగా పొలిటికల్ గా ఎవరు ఫేవర్స్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి. సో వాళ్ళ ఇష్టమైన రాజకీయ నాయకుడు, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా, అక్కడికి వచ్చినప్పుడు రీసెంట్ గా ఒక నాయకుడు అక్కడికి వెళ్ళినప్పుడు భారీ ర్యాలీ నిర్వహించారు, మన దేశం యొక్క జెండాలు పట్టుకుని తిరిగారు, సో ఖచ్చితంగా దాని మీద యాక్షన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో కొంతమంది వర్కింగ్ అయి ఉండొచ్చు, మరి కొంతమంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆల్రెడీ రిజెక్షన్స్ నడుస్తున్న టైంలో అలాంటి స్టూడెంట్స్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది అంటూ కూడా కొంత న్యూస్ చూసాం ఈ సోషల్ మీడియాలోనే. ఇది నిజమా అండి? లేదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే పర్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చూసిన కొన్ని పర్టికులర్ గా ఈ ఎన్టీ రామారావు కొడుకునండి, అతను పెద్ద హీరో ఉన్నట్టుండు, అతని కోసం మాత్రం పెద్ద ర్యాలీస్ అయితే అన్నట్టు 500 కార్లు వేసుకొని అవన్నీ పెట్టుకొని ర్యాలీ చేస్తాం. మేము చెప్తాం ఇటువంటి అన్ని చెయ్యొద్దు అనవసరంగా మీరు అని చెప్తాం. కానీ సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు మొత్తం పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమి యాక్షన్ ఉండదండి వాళ్ళ మీద. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు సరే రాహుల్ గాంధీ కానివ్వండి, మోదీ కానివ్వండి, లేదా అంటే మన చంద్రబాబు నాయుడు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళ మీద చేస్తే వాళ్ళకి నెగిటివ్ కానీ పాజిటివ్ ఒపీనియన్ కానీ లేదు. ఇవన్నీ కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తారండి. వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంతమంది వస్తారు, ఇక్కడికి వస్తారు, ఇంత పర్మిషన్ ఉంటుంది. మన కేటీఆర్ వచ్చినప్పుడు 6,000 మంది ఏదో వచ్చినప్పుడు ఆయన మొదలే చెప్పిండు, అరే నాయన ఎక్కువ మంది వస్తారు మొదలే రండి అని చెప్పేసి పోలీసులు ఆపేసి 6,000 మందికి ఎక్కువ వచ్చినప్పుడు ఆపేసాం. అట్లా నేను చూసిన. తర్వాత ఎన్టీ రామారావు కొడుకు గారు వచ్చినప్పుడు కూడా అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి పెద్ద దాని గురించి నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ ఒపీనియన్ లేదు. కానీ ఇన్ జనరల్ గా మేము అక్కడ ఉండి అడ్వైజ్ చేసేది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి ఆ ఇండియా జెండాలు పట్టుకొని అంత పెద్దగా రోడ్డు మీద పోయి మీరు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన మీరు పోయి చేయకండి అని మేము చాలా చెప్తామండి. ఇంకోటి ఏంటంటే హనుమంతుని విగ్రహం పెడతా అంటారు. ఆ విగ్రహం పెడతా అంటే సరే నువ్వు ఏదో పాలరాత్రి విగ్రహం పెట్టుకో, లేకుంటే బంగారు విగ్రహం పెట్టుకో, లోపల పెట్టుకుంటే బాగుంటుంది. కానీ అంత పెద్దగా 100 feet పెట్టి వాళ్ళ దగ్గర పోయి పెడితే ఏంటంటే మూర్తిని పూజ అన్నది తప్పని వాళ్ళు అక్కడ భావిస్తున్నారండి. వాళ్ళు అక్కడ పోయినప్పుడు అంత పెద్దగా మన గుళ్ళో పోయి పెట్టుకోవడం కన్నా అంత ముందు పోయి వాళ్ళని సారీ ఆ లాంగ్వేజ్ మాటలు కానీ అట్లా పెడితే వాళ్ళకి కోపం రాదా అని నాకు అనిపిస్తుంది. మరి వాళ్ళకైతే కోపం రానట్టుగానే ఉంది ఇప్పుడు దాకా, కానీ అనిపిస్తుంది అండి నాకు. సో అట్లా నేనేమంటా అంటే అటువంటివన్నీ లీగల్ అయినా కూడా మీరు జనరల్ గా పార్టిసిపేట్ చేయకపోవడం, కావాలని మనం పోక్ చేసినట్లుగా వాళ్ళ దగ్గర బిహేవ్ చేయొద్దు అంటారు. పోక్ చేసినట్టుగా బిహేవ్ చేయాలి. గుళ్ళ లోపల పోయి మా మందిరంలో పెట్టుకొని మనం ఏదో మూర్తి పెట్టుకుంటే పూజ చేసుకుంటే వాళ్ళు దాని కానీ మందిరంలో కానీ రోడ్డు మొత్తం చేసి పర్మిషన్ ఉంటుంది మనకు.
ఒళ్ళు పోయి ఆ పర్టికులర్ సైడ్ ఆఫ్ ద రోడ్ బ్లాక్ చేసుకొని కార్ ర్యాలీ కానీ ఇటువంటి వాటి పర్మిషన్ ఉంటుంది, కానీ అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు చేయకుంటే ఉంటే బెటర్. అండ్ మరీ ముఖ్యంగా ఈ స్టూడెంట్ వీసాలకి సంబంధించి ఆఫీసర్స్ ఎంత పర్టికులర్ గా ఉన్నారండి? వాళ్ళు పర్టికులర్ గా మన ఇండియన్స్ కు పొలిటికల్ కానివ్వండి తర్వాత ఇటువంటి మూవీ స్టార్స్ వాటి వాళ్ళు పెద్ద పట్టించుకోరండి. వాళ్ళు పెద్ద పట్టించుకోరు. వాళ్ళు ఏం పట్టించుకోరంటే ఇతని క్యారియర్ మంచి కాలేజ్ నుంచి వచ్చిండా, ఇతను ఏ కాలేజ్ పోతే ఫస్ట్ ఏంటంటే ఇతను ఏ కాలేజ్ పోతాడు. మీకు ఒకటి చెప్తేనాలే, వాళ్ళకు దాదాపుగా ప్రతి కౌన్సిలర్ ఆఫీసర్ కు ఒక 400 యూనివర్సిటీస్ పేరు తెలుస్తాయండి. వాళ్ళు 400 యూనివర్సిటీస్ పేరు తెలిసి ఆ యూనివర్సిటీ ఎటువంటి నేను చెప్తాను, నాకే తెలిసి అటువంటి అంటే వీళ్ళు ఎవ్రీడే వాళ్ళు స్టూడెంట్ తీసేస్తారు కాబట్టి మీరు ఒక యూనివర్సిటీ పేరు చెప్పండి, ఇమీడియట్ గా 90% ఆఫ్ ద యూనివర్సిటీ నేను రికగ్నైజ్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళు రికగ్నైజ్ చేసి ఆ యూనివర్సిటీ ఎటువంటిది ఆ దాని క్యాలిబర్ బట్టి వాళ్ళు అనలైజ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, ఇన్ని 3000 యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు పట్టించుకుంటారు. వాళ్ళకు మంచి నేమ్ లేని యూనివర్సిటీ, రెప్యూటబుల్ యూనివర్సిటీ కాకుంటే ఇమీడియట్ గా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళ మైండ్ లో. సో అటువంటి యూనివర్సిటీ అన్నది నెంబర్ 1 క్రైటీరియా అండి అది. ఓకే, అది ఆ తర్వాత మీరు ఫైనాన్షియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు క్లియర్ గా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తుండ్రా, అది తర్వాత మీరు ఎంత మొదలు అడ్మిషన్ కి అప్లై చేసిన కూడా వాళ్ళు చూసుకుంటారండి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్, రెప్యూటబుల్ యూనివర్సిటీస్ ఎప్పుడు అప్లై చేయాలండి? మనం నార్మల్ గా ఏమనుకుంటే అప్లై చేస్తాం, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటాం అనుకుంటారు కదా. తప్పు. ఎప్పుడు అప్లై చేయాలి? వీళ్ళు ఆల్రెడీ 3rd ఇయర్ ఉన్నప్పుడే ఎగ్జామ్స్ రాసేసారు. ఓకే, 3rd ఇయర్ ఫైనల్ కాకముందే ఎగ్జామ్స్ ఏవి, జిఆర్ఈ కానివ్వండి, తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్ కానివ్వండి, అవన్నీ రాసేసి 4th ఇయర్ ఆగస్టు నుంచి వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ మొదలయ్యి జనవరి కల్లా కంప్లీట్ అయింది. అంటే 4th అంటే ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు జనవరి, అంటే వీళ్ళ ఫైనల్ ఇయర్ ఇంకా ఎగ్జామ్సే కాలేదు, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయి ఉండే, అప్పటికే వీళ్ళకి అడ్మిషన్ అయిపోద్ది వాళ్ళ క్యాలిబర్ని బట్టి. అడ్మిషన్ అయిపోయిన తర్వాత సో ఇవన్నీ చూస్తారు అన్నట్టు. రెప్యూటబుల్ యూనివర్సిటీస్ అన్నవి మొదలే అడ్మిషన్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి, కొన్ని ఎట్లా అంటే మీరు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పోతే విత్-ఇన్ వారం రోజులకి అడ్మిషన్ ఇస్తారండి. వారం రోజులకి అడ్మిషన్ ఇస్తారు. ఏమక్కర్లేదు, జిఆర్ఐ లేదు, ఇంగ్లీష్ ఎక్కర్లేదు, వాడు అన్ని ఎగ్జామ్స్. సో అటువంటి యూనివర్సిటీకి పోయినప్పుడు మీకు రిజెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఈ యూనివర్సిటీస్ ఏంటన్నది. సో అది మెయిన్ క్రైటీరియా అనుకోవాలండి. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ పోయిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే నేను అక్కడ పోయి జాబ్ చేస్తా అని చెప్పి మొదలు సోషల్ మీడియా కానీ లేదా వీడ బయట ఎక్స్ప్రెషన్ అనుకోండి, వాళ్ళకి తెలిసిపోద్ది, అరే వీడు పోయేది చదువుకుంటానుక లేదా అక్కడ ఉండటానికి పోతుండా, అవన్నీ తెలుస్తుంది. తర్వాత కొందరు స్టూడెంట్స్ మన వాళ్ళు ఏం చేస్తారండి, ఇక్కడి నుంచి పోతారు, పోయి ఆడ కాలేజ్ ఎంటర్ కాకముందే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి పోతారు, అరే అక్కడ ఏమైనా గ్యాస్ స్టేషన్ లో జాబ్ ఉందారా, అరే లిక్కర్ స్టోర్ లో జామ్ ఉందారా, ఎన్ని పైసలు ఇస్తారు, ఎంతకి ఇస్తారు, టైం ఎంత అని చెప్పి వీళ్ళు ఇక్కడి నుంచి వాట్సాప్ మొదలు పెడతారు. వాడు అక్కడ పోగానే అవన్నీ వాట్సాప్ అని వాళ్ళకి ట్రాక్ అయింది. ఆడ పోగానే అబుదాబి ఎయిర్పోర్ట్ లో, షికాగో ఎయిర్పోర్ట్ లో పోగానే అరే నేను ఎందుకు వస్తానంటే చదువుకుంటాను. మరి నువ్వు నీ యూనివర్సిటీ ఏమో టెక్సస్, నువ్వు ఏమో షికాగో అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు. అచ్చా ఏ ఫ్రెండ్, వన్ పేరు ఏంది, శ్రీనివాసరావు. మరి శ్రీనివాసరావుతో నేను మాట్లాడిన చూపెట్టమంటాడు వాట్సాప్ లో. వాట్సాప్ లో ఏముంది, ఆ లిక్కర్ స్టోర్ లో ఒక 4 రోజులు పని చేసుకుని ఇది చేసుకుని ఆయన చేసుకుని మొత్తం ఉంటుంది, కథ తీసి రిపోర్ట్ చేస్తా. సో ఇవన్నీ కూడా ఈ ఇంటెన్షన్ పెట్టుకున్న వాళ్ళు యుఎస్ ఇప్పుడు రాకండి, ఎందుకంటే చాలా మటుకు డిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని. మీకు క్లియర్ ఇంటెన్షన్ ఉండి చదువుకొని అక్కడ మీకు వర్క్ పర్మిట్ ఉండి ఆ వర్క్ పర్మిట్ యూజ్ చేసుకొని ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని 3 years పని చేసుకొని వెనుకకొచ్చే ఇంటెన్షన్ తోటి రాండి. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టుకుంటే రాండి. ఇవన్నీ ఇంటెన్షన్స్ మీకు క్లియర్ గా ఎగ్జిబిట్ చేయాలి. చేస్తే మీకు ప్రాబ్లం ఏముంది.